మాస కథ. శ్రీ మహాగణపతియే నమః. ఒకానొక సందర్భములో ఋషులు కుమారస్వామిని సమీపించి, దేవా, దారిద్ర్యము, దుఃఖము, అశాంతి మున్నగునవి తొలగి సమస్త మంగళములు సిద్ధించి మానవులు సుఖశాంతులతో ఉండుటకై చేయదగిన ఉత్తమ వ్రతమును ఉపదేశింపుడు అని ప్రార్థించగా, కుమారస్వామి వారితో, మునులారా, సర్వార్థ సాధకము, సకల కష్ట నివారకము, మంగళప్రదము, శీఘ్ర సిద్ధికరము అగు ఒక్క పుణ్యవ్రతము గలదు. అది సంకష్టహర చతుర్థీ వ్రతము. ఇది గణపతికి సంబంధించినది. ఈ వ్రతమును శ్రావణ బహుళ చతుర్థి నాడు రాత్రి చంద్రోదయ కాలమున ఆచరించి పిదప ప్రతి మాసమునను బహుళ చవితి నాడు కల్పోక్తముగా పూజించవలెను. మునుపు ధర్మరాజు శ్రీకృష్ణుని వలన ఈ వ్రతమును తెలుసుకొని ఆచరించి సర్వ శుభములను పొంది సుఖించెను. మీకు కూడా ఆ ఉపదేశమునే తెల్పెదను. మునులారా, హిమవంతుని పుత్రిక పార్వతీదేవి పరమశివుని వివాహమాడగోరి తీవ్రముగా తపస్సు చేయసాగెను. మొదట అవ్యక్త రూపంలోనున్న ఓంకార స్వరూపుడు గణాధ్యక్షుడు అయిన శ్రీ మహాగణపతి తత్వాన్ని స్మరించి పిదప పంచాక్షరీ మంత్రమును జపించుచుండెను. ఇట్లుండ గణపతి ప్రత్యక్షమై, అమ్మా, నీ మనోరథమేమి? నీవు కోరిన వరమిత్తును కోరుము అనగా, పార్వతి, గణపతి, నేను శివుని పెండ్లి చేసుకొనదలచితిని కనుక నా కోరిక శీఘ్రముగా నెరవేరుటకై ఏదైనా మంచి వ్రతమును ఉపదేశింపుము అని అర్థించెను. అంతట మహాగణపతి పార్వతీతో, అమ్మా, వ్రతములలోకెల్లా ఉత్తమమైన సంకష్టహర చతుర్థీ వ్రతము అనునది గలదు. దీనిని శ్రావణ బహుళ చతుర్థి చవితినాడు 2 సంవత్సరములు చేయవలెను. వ్రతము చేయునాడు తలస్నానం చేసి ఉపవాసములు ఉండవలెను. నిర్మలమైన మనస్సుతో నన్ను ధ్యానించి పంచామృతములతో అభిషేకించి కల్పోక్తముగా పూజించి నాకు ఇష్టములైన భక్ష్య భోజ్యములను నివేదించి నాకును చంద్రునికిని అర్ఘ్య ప్రదానము గావించవలెను. 1008 లేక 108 సమిధలతో నన్ను గూర్చి హోమము చేయవలెను. పిదప బంధువులతో కూడి భుజించవలెను. ఈ వ్రతమును కార్యార్థులైన వారు, బ్రహ్మచారి, కన్య, విద్యార్థి, విడిగానైనను పూజించి కార్యసిద్ధి పొందవచ్చును. ఇట్లు నన్ను భక్తి శ్రద్ధలతో కల్పోక్త ప్రకారముగా పూజించిన వారికి అన్ని కోరికలను తప్పక నెరవేర్తును. కనుక అమ్మా, నీవును ఈ వ్రతమును ఆచరించి మనోరథ సిద్ధి నొందుము అని వివరించెను. ఇట్లు గణపతిచే ఉపదేశము నొందిన పార్వతీదేవి ఈ సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరించి పరమశివుని పెండ్లాడి సర్వమంగళయై సుఖించెను. అహల్య ఈ వ్రతమును ఆచరించి శాప విముక్తి పొందెను. శ్రీరాముడు కూడా ఈ వ్రతమును ఆచరించి కష్టముల నుండి గట్టెక్కెను. కావున ఓ ధర్మరాజా, నీవును ఈ వ్రతము ఆచరించి వనవాసాది కష్టము నుండి గట్టెక్కి రాజ్యము నొంది సుఖింపుము అని శ్రీకృష్ణుడు ఉపదేశింపగా, ధర్మరాజు అట్లే ఆచరించి రాజ్యాది లాభములొంది తమ్ములతో భార్యతో గూడి సుఖించెను. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాదాత్మకమైన శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రత కల్పమున శ్రావణమాస కథ సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.